అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే భోగి రోజు తీసిన వీడియో. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పండగ పనుల్లో బిజీగా ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇదైతే భోగి రోజు మా బుడ్డిగాడికి భోగి పళ్ళు పోసుకుందాం కదా అని చెప్పేసి మొత్తం డెకరేషన్ అంతా పాపం సునీత అన్నీ తీసుకొని వచ్చింది, తన దగ్గర ఉన్నాయంట. అవన్నీ తీసుకొని వచ్చి ఆఫీస్ నుంచి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేసి ఈ డెకరేషన్ అంతా హెల్ప్ చేసింది. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. తర్వాత అవన్నీ తీసేసి దాచేసాం అనమాట. ఎందుకంటే మా బుడ్డిగాడు నిద్రపోతూ ఉన్నాడు. వాడు లేచిన తర్వాత మాత్రం మామూలుగా ఉండదు, ఇవి చూశాడంటే మొత్తం పీకేస్తాడు. అందుకని భయం వేసి తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టేశాము. తర్వాత అందరూ వచ్చి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో మాత్రమే ఇలా తీసుకొని వచ్చి అరేంజ్ చేసుకున్నాము. అప్పటికే మా వాడు ఆ డెకరేషన్స్ అందరూ రావడం చూసేసి, మమ్మీ కేకా బర్త్డేనా, కేకా బర్త్డేనా, కేక్ కట్ చేస్తాం మమ్మీ, కేక్ కట్ చేస్తాం మమ్మీ అని గోల గోల చేస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి, డాడీ బిగ్ కేక్ తీసుకురా డాడీ అని చెప్తూ ఉన్నాడు. ఇదైతే బుజ్జి బుజ్జి చేయరు. మా బుడ్డిగాడికి లుయారో వెళ్ళినప్పుడు అక్కడ లుయారో మార్కెట్లో కొన్నాను. కానీ ఈ షాపింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో, మాల్స్లో చేయకూడదు. ఇక్కడ ఏదైనా లోకల్ మార్కెట్స్, కొంచెం విలేజ్ల్లో అలా షాపింగ్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి. సో అలా అక్క వాళ్ళతో లుయారో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చైర్ చూశాను, కొంచెం తక్కువకి వచ్చింది కదా అని చెప్పేసి వాడికి యూజ్ అయ్యిద్దేమో అనుకుంటే అది కాస్త దీని ఇలా బాగా యూజ్ అవుతుంది. విడిగా కూర్చోమంటే అస్సలు కూర్చోడు. కానీ ఆ చైర్ ఏంటంటే అవన్నీ రెడీ చేసి చైర్ పెట్టేసరికి ఏదో కేక్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి కూర్చున్నాడు. అవన్నీ పెట్టేసిన తర్వాత మా బుడ్డిగాడిని అయితే ఎవరో ఒకరికి అప్పగిచ్చేసాం, ఎవరో ఒకరు పట్టుకోండి లేదంటే ఈలోపు అవన్నీ పీకేస్తాడని చెప్పేసాం. వచ్చేసి మేమైతే భోగిపళ్ళ కోసం అని చెప్పి అరేంజ్ చేసుకుంటున్నాం. భోగిపళ్ళు అంటే మెయిన్ రేగ్గాయలు ఉండాలి కదా, కానీ ఎంత ట్రై చేసినా మాకైతే రేగ్గాయలు దొరకలేదు. కానీ దానికి ఆప్షనల్గా ఎర్రశనగలు నానబెట్టి అవి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసరికి ఓకే అని చెప్పేసి ఎర్రశనగలు నానబెట్టాము. ఈ బంతి పూల కోసం అయితే పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. పూలు అయితే నాకైతే దొరకలేదు. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎవరి దగ్గర లేవన్నారు. ఫామ్స్లో కూడా కొంచెం ఎండాకాలం లాగా ఉంది ఇప్పుడు, అందుకనేసి ఎండిపోయినాయని చెప్పారు. సో ఎక్కడో ఒక చోట పూలు సంపాదిద్దాం కదా అని చెప్పేసి బాలాజీ సూపర్ మార్కెట్కి వెళ్తే అక్క కొన్ని ఇచ్చారు, రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు అవి ఇచ్చారు. ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం ఒక షాపు. ఆ షాప్ దగ్గర వైట్ కలర్ది గులాబీ పూల చెట్లు ఉంది, చాలా పెద్దది. అక్కడికి వెళ్ళేసి అక్కడ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఉట్టిగా పూలు కోసుకుంటే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి యాలుక్కాయలు తీసుకొని వాళ్ళని అడిగాను, కొన్ని పూలు కోసుకోవచ్చా అని. కోసుకోండి అన్నారు. అసలు అన్ఫార్చునేట్లీగా దొరికినాయి అనమాట బంతిపూలు. అయితే మాత్రం కొన్ని బంతిపూలు కోసుకొచ్చుకున్నాను, కొన్ని గులాబీలు, చామంతులు అండ్ చాక్లెట్స్ అవన్నీ తెచ్చుకున్నాను. చాక్లెట్స్, చెరుకు ముక్కలు కూడా కలపాలంట. సో అందుకని చెరుకు ముక్కలు కూడా తెచ్చాను. చెరుకు ముక్కలు, చాక్లెట్స్, పూలు, అక్షింతలు అండ్ ఇవి ఎర్రశనగలు, రేగిపళ్ళకు బదులు ఎర్రశనగలు ఇవన్నీ పెట్టేసి మొత్తానికైతే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. ఆ రోజు ఏం జరిగిందంటే ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఇలా భోగిపళ్ళు పోసేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ ఉండేసరికి అన్నం కొంచెం పొంగొచ్చిందంట. మా సతీష్ అయితే అన్నం పొంగొచ్చింది ఫాస్ట్గా అంటే గబగబా వెళ్ళి మళ్ళీ చూసుకొని వచ్చి మళ్ళీ కలుపుకోవడం స్టార్ట్ చేసాం. కానీ ఈ కలపడం అయితే నాకు కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఏమో మిస్ అయింది, సెకండ్ టైం చేసుకుందామంటే చేయకూడదు అన్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి థర్డ్ టైం అయితే పొయ్యాల్సిందే అని చెప్పి పోసాము. కాయిన్స్ కూడా వేయాలనేసరికి ఇంకా ఫాస్ట్గా సతీష్ తీసుకొని వచ్చారు. నేనైతే ఈ కాయిన్స్ అన్నీ ఒక చిన్న డబ్బా ఉంటుంది, అది కర్పూరంకి వచ్చిందనమాట ఆ డబ్బా. ఇక్కడ ఆ డబ్బాలో కాయిన్స్ వేసి పెడతాను. కాయిన్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇస్తే అవన్నీ కలిపేశాను. ఈ కాయిన్స్ ఇవన్నీ ఏం చేయాలి, మనం వాడుకోవచ్చా లేకపోతే ఏంటి అని మా వదిన అడుగుతూ ఉంటే మా వదిన చెప్పారు, ఇవన్నీ మనం వాడుకోకూడదు, అవి తినడం కూడా వద్దు, ఎందుకంటే పిల్లాడికి దిష్టి తీసి వేసేస్తాం కాబట్టి అవన్నీ వాడొద్దులే అని చెప్పారు. సరే ఏం చేద్దామంటే ఆ చాక్లెట్స్ అవన్నీ పనమ్మాయికి ఇచ్చేసేయి, తను వాడుకుంటుంది కదా అనుకున్నాం అని చెప్తే ఓకే అన్నాను. ఈలోపు చాక్లెట్స్ అయితే సతీష్ టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకొచ్చారు. మేమేమో ఒక్కటే రకం పోసేసాం, అందుకని కొన్ని అవి తీసి రెండో రకం కూడా కలిపాము. మొత్తానికైతే మేము కలుపుతూ ఉంటే
మా బుడ్డిగాడు వాళ్ళ పెద్దబాబుతో కలిసేసి చాక్లెట్లు తినడం అయితే స్టార్ట్ చేసేసారు. వీడికేమో తినడం రాదు, కానీ చాక్లెట్ తినాలంట. అదేంటో నోట్లో పెట్టేసుకొని మింగేద్దాం అనుకుంటున్నాడు, కానీ అదేమో రావట్లేదు. సరేలే ఎలాగలా మా పింకు అయితే చూసుకొని వాడు మింగేస్తున్నాడు, వాడికి రావడం లేదని చెప్పేసి మొత్తానికి తీసి డస్ట్బిన్లో వేసేసాడు. మొత్తానికైతే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా ఇంకొక బాబుని కూడా కూర్చోబెట్టాము. అక్క వాళ్ళకి బాబుని చూపించడం ఇష్టం లేదు, సో అందుకని నేను బాబు వరకు స్మైలీ ఫేస్ పెట్టేశాను. ఈ స్మైలీ ఫేస్ పెట్టడానికి కూడా కొంచెం అంటే నాకేమో ఫస్ట్ టైం ఇలా స్మైలీ ఫేస్ యాడ్ చేసేసి ఇలా పెట్టడం, కొంచెం అందువల్ల ఇంకొంచెం టైం తీసుకున్నాను. సో ఏమనుకోవద్దు. సో ఇద్దరు కలిపేసి అయితే ఇలా భోగిపళ్ళు పోసేసాము. భోగిపళ్ళు పోస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరినీ జంటలుగా భోగిపళ్ళు పోయిద్దామని చెప్పేసి వెయిట్ చేసాము అనమాట అందరు వచ్చే వరకు. ఈలోపు అన్నయ్య ఏం చేశారంటే ఇలా ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు. ఫ్రూట్స్ తీసుకొని వస్తే వాటిని కూడా ఫ్రూట్స్ కూడా పెడదాం కదా, ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ అండ్ తాంబూలం ఇస్తాం కదా, అవి మొత్తం పెట్టేద్దాం అనుకుంటే మా వాడు ఈలోపు ఆ ఫ్రూట్స్లో పియర్స్ యాపిల్ తీసుకొని తింటూ ఉన్నాడు. వాటి పేర్లు అయితే భలే చెప్తున్నాడు. పియర్స్ అనడం రాక పిల్లలు అని చెప్తున్నాడు. ఆవకాడో అంటున్నాడు. ఆవకాడో షేప్లో ఉండేసరికి ఆవకాడో అంటాడు. పియర్స్నేమో పిల్లల్ని చేసేసాడు. మ్యాంగో అంటాడు. మేము అలా తిప్పుతూ ఉంటే విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే వీడికి విడిగా ఇచ్చినప్పుడు అస్సలు తినడు. తినమ్మా అంటే ఎంత లావున అసలు మనం వెంటబడినా కూడా తినడు. ఈ టైంలో మాత్రం తింటా అంటాడు. అప్పుడు కూడా సరే తినురా అని వదిలేసినా కూడా తినట్లేదు. ముక్క కొరకను ఉయ్యను కింద సేను అలా చేస్తూ ఉన్నాడు. మొత్తానికైతే 3 సార్లు ఇలా దిష్టి తీసి పోయమన్నారు బుడ్డిగాడికి, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైము అక్క వాళ్ళ బాబుకి కూడా పోసాము. మా వాడేమో నేను పోస్తాడా గోల వాడెళ్ళి వాళ్ళ అన్నకి ఇలా దిష్టి తీసి వాడు కూడా పోస్తాడంట. మొత్తానికైతే మాత్రం ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా వాడి కోసం సునీత అయితే అడుగుతుంది ఇదేంటి అసలు అంటే రేగిపల్లి ఉంటాయి కదా, ఏంటి అంటే భోగి యోగి అని ఏదో చెప్పింది మా వదిన. కాయిన్స్ నెత్తి మీద ఉంటే యోగంట, ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే భోగో ఏదో చెప్పింది, నాకైతే క్లారిటీగా గుర్తులేదు. సో మా సునీత అయితే ఏం పడుతున్నాయా ఏముంటున్నాయా అని చెప్పేసి మొత్తానికి బాగా క్లారిటీగా చూస్తూ ఉంది, కానీ ఏముంటున్నాయో మాకే అర్థం కావట్లేదు. నిలుస్తున్నాయి పడిపోతున్నాయి. మా వాడైతే కింద పడుతుంటే అవన్నీ చాక్లెట్స్ తీసుకొని తింటా అంటాడు. అసలు ఆ కాయిన్స్ అయితే కింద పడే కొద్దీ ఆ కాయిన్స్ అన్నీ ఏరుకోవాలని గోల చేసేస్తున్నాడు. కానీ అసలు ఇంత మంచిగా కూర్చుంటాడని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా కూర్చోడు, గోల చేస్తాడు. ఏం చేద్దామా అని చెప్పి ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ కూర్చున్నాడు. యాక్చువల్గా పరిగెట్టాను కదా, ఎందుకు పరిగెట్టాను అనుకుంటున్నారేమో. నేను ఇంట్లో ఒక సతీష్ బుడ్డిగాడి కోసం అని చెప్పి 2 కోడి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఒకటేమో చనిపోయింది, 2వ కోడి పిల్లని భద్రంగా పెంచుకుంటూ ఉన్నాము. ఈలోపు మా బుడ్డిగాడికి జస్ట్ స్కూల్కి పంపిద్దాం కదా అని చెప్పేసి అలవాటు అవుతాడని టీచర్ని పిలిపిస్తున్నాను అనమాట ఇంటికి. సరే టీచర్ కూడా కూర్చుంటుంది కదా, ఆ రూమ్లోంచి కొంచెంసేపు బయట పెడదాం, అది కూడా కొంచెం సేపు బయట ఉంటున్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి బాల్కనీలో పెడితే పిల్లి వచ్చేసి తినేసింది. ఆ రోజు నుంచి పిల్లి రోజు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆ పిల్లి లోపలికి వస్తుంది అనేసరికి దాన్ని తరిమేద్దామని ఫాస్ట్గా వెళ్ళేసి దాన్ని తరిమేశాను. ఇంకొక వీడియోలో బుడ్డిగాడు టీచర్తో ఎలా కూర్చుంటున్నాడు, ఎలా రాసుకుంటున్నాడు అనేది కూడా వీడియో తీసి చూపిస్తాను. సో అందరు ఇలాగా వేస్తూ ఉంటే సునీత అయితే దిష్టి తీసి నెత్తి మీద వేసేసిన తర్వాత వెతుక్కుంటుంది ఏమున్నాయి ఏం నిలిచినాయి అని చెప్పేసి. మొత్తానికైతే అందరూ మంచిగా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అంటే నేను ఎక్కువగా ఏం పిలుచుకోలేదండి, అంటే మా దగ్గర ఉన్న ఒక 4 ఫ్యామిలీస్ మాత్రమే. అందరూ వచ్చారు మంచిగా ఇలా దిష్టి తీసి మా వాడికి భోగిపళ్ళు అవన్నీ పోసారు. చివర్లో బావలు కూడా పోయాలంట, సో వాళ్ళిద్దరు చేత కూడా ఇలా భోగిపళ్ళు పోయించాను. లాస్ట్లో అయితే ఫుడ్ కూడా ఉంది, కానీ మా వీడియోగ్రాఫర్లు పింక్ తీయడం మర్చిపోయాడంట, అందువల్ల దాన్ని మాత్రం యాడ్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.